హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? సో మనలో చాలామంది ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందామని, లేదంటే ఉన్న స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుందాం అని అనుకుంటారు. బట్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇట్లా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది స్టార్ట్ చేసినా దాన్ని కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆపేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి స్టేజ్‌లోనే ఉంటారు కదా! సో ఒకవేళ మీరు ఆ స్టేజ్‌లోనే ఉంటే మీకు ఒక చిన్న క్వెషన్. ఇప్పుడు ప్రపంచ ధనవంతుల్లో ఒకడైనటువంటి ఎలన్ మస్క్ గారికి రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయండి? 24 అవర్సే కదా! ఆ 24 గంటల్లో తను స్పేస్ ఎక్స్ అని, లేదంటే టెస్లా అని చెప్పి ఇలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మీద వర్క్ చేస్తూ, టాప్ మోస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తూ వాళ్ళంతా ఎలా సక్సెస్ అవుతున్నారు? బట్ మనమేమో ఇక్కడ చిన్న చిన్న టాస్క్, అంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఒక టాస్క్ కంప్లీట్ చేయలేకపోతున్నాం. అంటే ఒక కోర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాం, లేదంటే ఒక 1 వీక్లో ఒక బుక్ కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు, మనం ఎందుకు మన టైంని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అని మీరు బాగా గమనించినట్లయితే ఏం లేదండి. ఇప్పుడు మీరు ఒక 500 రూపీస్ ఒక చిన్న పిల్లోడికి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? అలా వెళ్ళి ఏదన్నా తినడానికనో అదనో ఇదనో ఖర్చు పెడతాడు. అదే ఒక తెలివైన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? దాంతో స్కిల్ అప్గ్రేడేషన్ కోసమో, లేకపోతే ఏదన్నా తనకి కావాల్సింది నేర్చుకోవడానికి కోసమో స్పెండ్ చేస్తాడు. సో అలాగా మనం మన టైంని ఎలా స్పెండ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి సక్సెస్ అనేది అంత త్వరగా అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. అంటే మనం మన టైంని ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం త్వరగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఏఐ ఎరాలో ఉన్నాం. అంటే ఏంటంటే ప్రతిదీ కూడా ఏఐ చేసేస్తుంది. ఆ టెక్నాలజీ అంత ఫాస్ట్ అని అయిపోయింది. సో మనం ఇంతటి అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ఉన్న ఇలాంటి సందర్భాల్లో కూడా మనం పాత అలవాట్లకే స్టిక్ అయి ఉంటే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక్కసారి ఆలోచించండి. నేనైతే ఈ వీడియోలో మన పాత అలవాట్లను చేంజ్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగడానికి యూస్ఫుల్ అయ్యే ఒక 3 పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ పాయింట్స్ ఏదైతే నేను డిస్కస్ చేస్తున్నానో అవి మీ లైఫ్లో కూడా డే టు డే యాక్టివిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనం డే మొత్తం మీద చాలా బిజీగా ఉన్నట్టు అనుకుంటాం, కానీ మనం ఏంటంటే అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది సరిగా పెట్టడం లేదు. అంటే ఏకాగ్రత మిస్ అవుతుంది. మనం ఏదైతే కోర్స్ కానీ, లేదైతే ఏదైతే మనం స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయడం లేదు. ఒకసారి మీ మొబైల్లో మీ స్క్రీన్ టైం ఎంత యూస్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసి చూడండి. మ్యాక్సిమం 5-6 అవర్స్ పర్ డే మీరు స్క్రీన్ మీద యూస్ చేస్తుంటారు. అంటే మనం వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లా మనకు అన్వాంటెడ్గా ఉండేటువంటి షార్ట్స్ ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ టైంని అంటే మనకు తెలియకుండానే స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అది మన దురదృష్టం యాక్చువల్గా. సో మనం తెలియకుండానే అలా స్క్రోల్ చేస్తూ గంటలు వాటి మీద గడిపేస్తున్నాం. సో సపోజ్ మీరు ఒక 24 అవర్స్లో ఒక 9 అవర్స్ మీరు వర్క్ చేసినా, ఇంకొక 8 అవర్స్ మీరు స్లీప్ అంటే పడుకున్నా కూడా ఒక 2-3 అవర్స్ మనము తిండికని, లేదంటే కమ్యూట్ చేయడానికని వీటికి యూజ్ అయినా ఇంకొక 4 అవర్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? అంటే ఈ 4 అవర్స్ మనం ఇట్లా ఎందుకు పనికిరాని ఈ షార్ట్స్ చూడడానికనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడడానికనో ఇట్లా మనం స్పెండ్ చేసేస్తున్నాం. బట్ మనం ఎప్పుడైతే ఆ మిగిలిన 4 ఆర్ 5 అవర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటామో, 5 అవర్స్ యూస్ చేయక్కర్లేదండి, అట్లీస్ట్ 2 అవర్స్ మీరు ఎఫెక్టివ్గా యూస్ చేసినా కూడా మీ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఒక మంచి పుస్తకాన్ని మీరు చదవచ్చు. మీరు కరెంట్లీ వర్క్ చేస్తున్న ఏదైతే టెక్నాలజీ ఉందో దాంట్లో మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనం స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలండి. స్ట్రిక్ట్గా ఏం చేస్తారంటే మీకు అన్వాంటెడ్గా ఉన్న అప్లికేషన్ని డిలీట్ చేసేసేయండి. ఓకే, అప్పుడేమవుతుంది, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని డిజేబుల్ చేసేసేయండి. ఓకే, అంటే మీరు ఈ 1 అవర్ 2 అవర్స్ ఎప్పుడైతే మీరు చదువుకోవాలనో, లేకపోతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో మీరు కుదిరితే మొబైల్ని పక్కన పెట్టేసేయండి, దూరంగా పెట్టేసేయండి. లేదంటే ఎక్కువ టైం స్పెండ్ చేసే యాప్స్ ఉన్నాయో వాటిని డిజేబుల్ చేసేసేయండి, లేదా డిలీట్ చేసేసేయండి. సో అప్పుడేమవుతుంది, మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో మీ స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ మనం సెకండ్ రూల్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే లెర్నింగ్కి ఆ టైం కేటాయిస్తున్నామో దాన్ని మ్యాక్సిమం మార్నింగ్ అవర్స్లో కేటాయించేలాగా చూసుకోండి. అంటే ఈవినింగ్ టైంలో చదువుకోవడం కన్నా, ఈవినింగ్ టైంలో ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కన్నా, కోర్సెస్లో జాయిన్ అవ్వడం కన్నా మార్నింగ్ టైంలో
ఆ కోర్స్ నేర్చుకోవడం, లేదంటే బుక్ చదవడం, లేదంటే ఈ స్కిల్ రిలవెంటెడ్ వీడియోస్ చూడడం, ఇవన్నీ కూడా మార్నింగ్ టైంలో పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. ఆ టైంలో ఏంటంటే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏం చదివినా లేదంటే ప్రాక్టీస్ చేసినా అవి త్వరగా మన మైండ్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఆ టైంలో మీరు నిద్రలేగానే ఫోన్ ఎత్తుకొని నోటిఫికేషన్ చూడడం ఇలాంటివి చేయకుండా ఫోన్ పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే మీ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ మనం ల్యాప్టాప్లో కానీ లేదంటే సిస్టంలో కానీ ఇలాంటి వాటిల్లో నేర్చుకోవడం మంచిదనమాట మొబైల్లో ఉండడం కంటే. ఎందుకంటే మొబైల్లో ఉన్నప్పుడు ఏదో నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు, అది షార్ట్ వీడియోనో ఇన్స్టాగ్రామో అట్లా ఓపెన్ చేసి ఏమవుతుంది, ఇంకంతే అక్కడ ఒక 1 అవర్ మీకు తెలియకుండానే టైం వేస్ట్ అయిపోతుంది. సో బెటర్ మార్నింగ్ అవర్స్లో మనం స్కిల్ అప్గ్రేడ్ కోసం ఏదైతే కోర్సెస్ కానీ బుక్స్ కానీ మనం చదువుతుంటామో వాటిని మార్నింగ్ అవర్స్లో చదవాలి. మ్యాక్సిమం అలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ టైంలో మనం ఏం చేయాలి, ఫోన్ అనేది పక్కన పెట్టండి, పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. ఓకే. అండ్ మీరు ఒకవేళ ఆన్లైన్ కోర్సెస్ అయితే మీరు ఆ ఆన్లైన్ కోర్సెస్ అనేది డెస్క్టాప్ నుంచి కానీ లేదా ల్యాప్టాప్ నుంచి కానీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ థర్డ్ రూల్ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే ఇలా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటున్నా లేదంటే ఒక టాస్క్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అన్వాంటెడ్ పీపుల్ ఉంటారండి. అన్వాంటెడ్ పీపుల్ అంటే ఎలా అంటే అన్వాంటెడ్ కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళతో, అంటే పనికొచ్చే మాటలు కాదు అవి. సో కొంచెం దూరంగా ఉండండి ఆ టైంలో. అండ్ రెండోది ఏంటంటే ఏఐని అడాప్ట్ చేసుకోండి. అంటే మీరు ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకుంటున్నారనుకోండి, ఆ కోర్స్తో పాటుగా దానికి ఏఐని యాడ్ చేసుకోండి. మీరు గూగుల్ జెమినీ కావచ్చు, లేకపోతే క్లౌడ్ కావచ్చు, ఇలా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి కదా. ఏదైతే టాపిక్ మీరు నేర్చుకుంటున్నారో ఆ టాపిక్ని అగైన్ మనం ఏఐలో సెర్చ్ చేసి దాంట్లో మనం ఇంకా బెటర్గా దాని నుంచి అవుట్పుట్ని తీసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కానీ దాని రిలవెంటెడ్గా క్వశ్చన్స్ని కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని కానీ లేదా రియల్ టైం ఎగ్జాంపుల్స్ని అడిగినప్పుడు ఏఐ అనేది మనకి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇలాగా మనం నేర్చుకునే ఆ టాపిక్స్ రిలవెంటెడ్గా ఏఐని యూస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే. మీరు ఈపాటికే అర్థమై ఉంటుంది ఏఐ అనేది చాలామంది జాబ్ తీసేస్తుంది అని చెప్పి చాలా టాక్స్ నడుస్తూ ఉంటాయి. బట్ ఏఐ జాబ్స్ తీసేదండి. బట్ ఎవరైతే ఏఐని వాడడం తెలుసుకుంటారో వాళ్ళు ఏఐ వాడడం తెలియని వాళ్ళని రీప్లేస్ చేస్తారండి. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఏ రోల్లో ఉన్నా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే, మీకు రిలవెంటెడ్గా ఉన్న దాంట్లో ఏఐని ఇంప్లిమెంట్ చేయడం, యూస్ చేయడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మ్యాక్సిమం ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. సో మనం ఇప్పటి నుంచే దాన్ని అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఇవన్నీ రూల్స్ ఏంటి, మనము మన స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి ఫస్ట్ రూల్. ఓకే. అండ్ మనకి ఏదైతే డిస్టర్బెన్సెస్గా ఉంటాయి, ఈ నోటిఫికేషన్స్ కానీ షార్ట్స్ చూడడం కానీ ఇన్స్టాగ్రామ్ చూడడం కానీ, అంటే అన్వాంటెడ్గా ఉన్నటువంటి వీటి మీద మనం టైం స్పెండ్ చేయడం తగ్గించుకోవాలి. అన్వాంటెడ్గా మాట్లాడడం, చిట్ చాట్ చేయడం ఫ్రెండ్స్తో తగ్గించుకోవాలి. అలాగే మనం ఏదైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నామో లేదా బుక్ చదవాలనుకుంటున్నామో వీటిని మార్నింగ్ అవర్స్లో చదవడానికి మనం టైం స్లాట్ అనేది ఫిక్స్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. అలాగే చదివిన టాపిక్స్ని ఏఐతో ఇంటర్లింక్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకోవడం అనమాట. అంటే డిస్కషన్స్ లాగా, గ్రూప్ డిస్కషన్ మనం చేసేవాళ్ళం కదా మనం చదువుకునేటప్పుడు, సేమ్ అలాగే దీంతో డిస్కస్ చేయడం, ఏఐతో డిస్కస్ చేసి ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనమాట. సో ఇలా మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మీరు కూడా మీ లైఫ్లో మంచి సక్సెస్ని అచీవ్ చేయగలరు అనమాట. సో మన టైంని ఎఫెక్టివ్గా యూస్ చేసుకోగలం అనమాట. సో ఈరోజు నుంచి ఏం చేద్దాం అంటే మన ఫోన్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ యాప్స్ని డిలీట్ చేసేద్దాం అండ్ నోటిఫికేషన్స్ని డిజేబుల్ చేసేద్దాం. ఏదైనా వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ వర్క్ మీద ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం వీటితో పాటుగా మన ఆరోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ చూపించుకోవాలి. అంటే మార్నింగ్ ఒక 15 మినిట్స్ వాకింగ్ చేయడం, లేదా ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయడం, యోగా చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది చాలా కామ్గా ఉంటుంది. సో దీనివల్ల మన అబ్జర్వబిలిటీ క్యాపబిలిటీస్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. అలాగే మనం పడుకునే ముందు ఒక చిన్న టాస్క్ లాగా ఈరోజు మొత్తం మీద నేను ఏం నేర్చుకున్నాను, ఏదైనా కొత్తగా నేర్చుకున్నానా లేదా అని మీరు క్వశ్చన్ చేసుకోండి, లేదా ఎక్కడైనా బుక్లో రాయండి. సో ఇది అకౌంటబిలిటీ లాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ టైం అనేది ఎవరి కోసం కూడా ఆగదు. మనం ఎంత ఎఫెక్టివ్గా ఈ టైంని యూజ్ చేసుకుంటామో అంత ఫాస్ట్గా మనం సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పటివరకు నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ పాయింట్స్ మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి.